బ్రేకింగ్ న్యూస్ ఉగ్రవాదులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. పెహల్గాం ఉగ్రవాదుల్లో 26 మంది ప్రాణాలు తీసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టమన్నారు ఆయన. అయితే వారిని వేటాడి పట్టుకుని అంతం చేస్తామన్నారు అమిత్ షా. అంతేకాదు కశ్మీర్లో ఉగ్రవాదాన్ని కోకటి వేళ్లతో సహా అంతం చేస్తామని బల్లగుద్ది మరీ చెప్పారు అమిత్ షా. जनता को ये बताना चाहता हूं कि 90 के दशक से कश्मीर में जो आतंकवाद चला रहे हैं उनके खिलाफ हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी का जीरो टॉलरेंस का नीति है। हम मजबूती के साथ अपनी लड़ाई लड़े हैं और आज वो ये न समझ ले कि हमारे 27 नागरिकों का जान लेकर ये लड़ाई जीते हो। मैं सभी आतंक फैलाने वालों को कहना चाहता हूं कि लड़ाई का अंत नहीं है, एक मकाम है। हर व्यक्ति को चुन चुन कर जवाब भी मिलेगा, जवाब भी लिया जाएगा। हर चीज का मजबूती के साथ हमने जवाब दिया है। और अगर कोई एक कायराना हमला कर ये समझता है कि हमारी बड़ी जीत है, तो एक बात मन से समझ लीजिए, ये नरेंद्र मोदी सरकार है, किसी को बख्शा नहीं जाएगा, किसी को बख्शा नहीं जाएगा। इस देश की इंच इंच भूमि पर से आतंकवाद को मूल समेत उखाड़ने का हमारा संकल्प है और वो सिद्ध होकर रहेगा। और इस लड़ाई में न केवल 140 करोड़ भारतीय, पूरी दुनिया भारत के साथ खड़ी है। ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, అటు ఇప్పటికే అటు పాక్కి భారత్కి మధ్య యుద్ధ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులపై మరోసారి అమిత్ షా అయితే డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. మరి యాక్షన్ ప్లాన్ ఏమన్నా తీసుకోబోతున్నారా? ఇప్పుడు మరింతగా కఠిన చర్యలు ఆంక్షలు విధించే అవకాశం ఏమన్నా ఉందనుకోవచ్చా అమిత్ షా వార్నింగ్ ని బట్టి? రైట్, డెఫినెట్గా నఖిల, ప్రజెంట్ సిచ్యువేషన్ భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్త సిచ్యువేషన్ నెలకొంది. ఈ సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాకిస్తాన్ ఉద్దేశించి ఉగ్రవాదులను కానీ సైన్యాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారని ప్రధానంగా చెప్పుకోవాలి. ఉగ్రవాదులను ఏరివేస్తాము, ఉగ్రవాద స్థావరాలకు ఆశ్రమించిన వారిని కూడా కంప్లీట్గా ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వారిని వెతికి మరీ శిక్షిస్తాము, కఠినంగా శిక్షిస్తామంటూ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలియజేశారు. ఏదైతే పెహల్గాం దాడి తర్వాత భారత్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల పాకిస్తాన్ ఒకంత అసహనానికి అసంతృప్తికి లోనవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటు పాకిస్తాన్ ఇండియా బోర్డర్లో రోజు కవింపు చర్యలకు పాల్పడుతూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులకు తెగబడుతుంది. ఇక ఉగ్రవాదాన్ని కూకటి వేళతో పెకలిస్తామంటూ కూడా భారత ప్రభుత్వం చెప్తోంది. దానిలో భాగంగానే తొలిసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పెహల్గాం ఉగ్రదాడుల తర్వాత తొలిసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఉద్దేశించి, ఉగ్రవాదాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే భారత్ సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. వారు ఏ సమయంలోనైనా సైన్యానికి సంబంధించి కానీ ఇటు ఉగ్రదాడులకు సంబంధించి పాకిస్తాన్ సైన్యానికి సంబంధించి ఉగ్రవాదుల ఏరివేతకు సంబంధించి ఎప్పుడైనా వారు నిర్ణయం తీసుకునే అవకాశం కూడా పూర్తి స్వేచ్ఛ అనేది మేము ఇచ్చాము. ఇటు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితులను ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు, ఉగ్రవాదాన్ని కూకటి వేళతో పెకలిస్తాము, ఎక్కడున్నా కానీ వెతికి మరి వారిని పట్టుకుని శిక్షిస్తాము. ఎవరైతే ఉగ్రవాద స్థావరాలకు సంబంధించి శిక్షణ ఇస్తున్నారో వారికి ఆశ్రమిస్తున్న వారిని కూడా ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదంటూ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు సింధు జలాలతో వారికి చెక్ పెట్టే ఏదైతే గతంలో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని కూడా విరమించుకుని పాకిస్తాన్కు చెక్ పెట్టే యోచనలో కూడా కేంద్రం ఇప్పటికే చెక్ పెట్టింది. మరోవైపు ఏం చేయబోతుందని అనేది కూడా ఇప్పుడు కీలకంగా మారింది. భారత ప్రభుత్వం ఇప్పటికే ఎటు నుంచి దాడి చేయబోతుంది అనేది కూడా ఉత్కంఠగా ఇటు పాకిస్తాన్ కూడా ఎదురు చూస్తుంది. భయంగా ఒకవైపు పాకిస్తాన్లో అంతర్యుద్ధం కొనసాగుతుంది, సైనికులు సహకరించడం లేదు, అక్కడ ప్రతిపక్ష పార్టీలు కూడా ఇటు భారత్
యుద్ధానికి సహకరించడం లేదు. అయితే గతంలో కొన్ని ఘటనలు చూసుకుంటే 2016లో యూరు సెక్టర్లో ఉగ్రవాదులు దాడికి సరిపారు. దానికి సంబంధించి పీఓకేపై అటాక్ చేసింది భారత్. తర్వాత 2019లో పుల్వామాలో దాడి చేశారు. దానికి అటాక్గా ఇటు బాలాకోట్లో భారత ఆర్మీ దాడి చేసింది. ఇప్పుడు పెహల్గాం దాడికి నెక్స్ట్ ఎక్కడ దాడి చేయబోతుంది అనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంటే ఉగ్రవాద స్థావరాలు ఎక్కువ ఉన్న పీఓకేపై కూడా దాడి చేసే అవకాశం ఉందనేది కూడా అందరూ భావిస్తున్నారు. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.